ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడము తండ్రి. నీ వాక్యమునకు నాయన మేము చెవియొగ్గి మా జీవితంలో నాయన నీవు అనుగ్రహించే కృపను సంపాదించుకునేదానికి నాయన సిద్ధపరచుము. ఈ దినము నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఆది కాండము 18వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకున వాక్య భాగము. అప్పుడు ఆ మనుష్యుడు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. మనము చదివిన వాక్య భాగములో సొదొమ గొమొర్రా పట్టణమును నాశనము చేయని సమయమున అబ్రహాముకు ఆ విషయాన్ని ప్రభు తెలియపరచడం చూడగలం. ఇందులో మనము తెలుసుకోగలిగిన చాలా ప్రాముఖ్యమైన విషయము అబ్రహాము దేవునితో కలిగి ఉన్న సహవాసము. నీవు ఎలాంటి సహవాసమును దేవునితో కలిగి ఉన్నావు అనే ప్రశ్నను కూడా ఈ కార్యము మన ముందు ఉంచుతున్నది. అబ్రహాము మన వంటి వారైనప్పటికీ ఆయన దేవుని మాటకు లోబడి, దేవుని కార్యములకు లోబడిన వారిగా, అన్ని విషయాల్లో నమ్మకస్తుడుగా, విధేయుడిగా ఉన్నదాన్ని బట్టి ప్రభు ఆయనను అంతకు హెచ్చించినాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్థలమునకు వెళ్ళాలి అని తెలియకపోయినప్పటికీ దేవుని మాటకు లోబడి ఆయన విన్న స్వరమునకు విధేయుడిగా ఆయన చూపించే దేశమున కోసము బయలుదేరినాడు. ఆయన యొక్క విశ్వాసము అంత గొప్పదిగా ఉన్నది. తన కుమారుణ్ణి బలిగా ఇమ్మని అడిగితే తన ఒకే కుమారుడు అయినను ఆలోచించకుండగా దేవుని మాటకు విధేయుడుగా ఇస్సాకును తీసుకొని వెళ్ళి బలిపీఠం పైన ఎక్కించినాడు. బలిపీఠం పైన బలి ఇచ్చేదానికి సిద్ధపడ్డాడు. అలాంటి ఒక వ్యక్తి అబ్రహాము. అందుకే సొదొమ గొమొర్రా పట్టణములో లోతు తన కుటుంబము నివసిస్తున్నారు. లోతు నీతిమంతుడుగా ఉన్నప్పటికీ తన చుట్టూ జరిగే అవినీతిని చూసి దుఃఖపడినాడు, కానీ వారిని మార్చలేకపోయినాడు. అక్కడ వారి యొక్క జీవితంలో ఒక మార్పు తీసుకొని రాలేకపోయినాడు. లోతు నీతిమంతుడుగా ఉండి వేదన చెందినాడు. అయితే ఆ పట్టణము పాపము చేత విస్తరించి ఆ పాపము దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించి నాకు న్యాయము తీర్చవాలి. ఘోరమైన స్థితిలో సొదొమ గొమొర్రా పట్టణం ఉన్నది. ఘోరమైన స్థితిలో జనులు ఉన్నారు. ఘోరమైన ఆ స్థితిలో ఉన్న వారిని ప్రభువు చూసి వీరిని శిక్షించవలసిన సమయం, వీరిని నాశనం చేసే సమయము దగ్గరకు వచ్చిన తన యొక్క దూతలను పంపించినప్పుడు వారు అబ్రహాము దగ్గరికి వెళ్ళి, మేము సొదొమ గొమొర్రా పట్టణంకు వెళ్తున్నాం, ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు ఆయన దేవునికి ప్రియమైన వారిగా, దేవునికి స్నేహితుడుగా ఉన్నదాన్ని బట్టి ఆయన దగ్గర దాచేదానికి ప్రభు మనస్సు లేనివాడిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలమున మనకు ప్రభు అనేక కార్యములను బయలుపరుస్తున్నాడంటే నీ యొద్ద ఆయన కలిగి ఉన్న స్నేహము, నిన్ను ఆయన ప్రేమిస్తున్న విధానం అని గ్రహించుకోవాలి. అనేక సార్లు ఏదో ఒక సంఘటన జరగనై ఉన్నదంటే అది నీకు దర్శనము మూలంగానో దేవుని యొక్క వాక్యం మూలముగానో ప్రభు బయలుపరుస్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే నీవు దాన్ని జ్ఞాపకము చేసుకొని ఆ విషయం కోసం ప్రార్థించి ఆ జరగనైన ఆ ప్రమాదకరమైన స్థితిలో లేకుంటే జరగనైన ఆ సంఘటనలో ఎవరికి ఏ కీడు సంభవించకుండా నీవు ప్రార్థన చేసేదాని కోసము ప్రభు నీకు
ఆ కార్యమును ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. నీవు దేవుని యొక్క మాట విని లోబడి ప్రార్థించినట్లయితే తప్పక ఒక కార్యమును ప్రభు చేయగలడు. అబ్రహాము యొక్క ప్రార్థనను ప్రభు చూసినాడు. అబ్రహాము యొక్క ప్రార్థనను ప్రభు విన్నాడు. ఆయన ఎంతవరకు సాధ్యమో అంతవరకు దేవుని దగ్గర బ్రతిమలాడినాడు, ఆ పట్టణము నాశనం అవ్వకుండా తప్పించబడేదానికి. అయితే ఆయన ప్రార్థనలో అడిగిన దానికన్నను తక్కువ మంది దేవుని కోసము అక్కడ నమ్మకస్తులుగా ఉన్నదాన్ని బట్టి, అనగా 10 మంది అయినా ఉంటారని విశ్వసించినాడు. 10 మంది కూడా అక్కడ దేవునికి నమ్మకస్తులుగా, దేవుని ఎదుట తమ యొక్క హృదయమును యథార్థముగా కాపాడుకున్న వారు లేరు. కాబట్టి ఆ పట్టణము నాశనమునకు అప్పగించబడింది. అయినను అబ్రహామును ప్రేమించిన ప్రభు లోతు తన కుటుంబాన్ని తీసుకొని బయటకు ఆ పట్టణం నుంచి వెళ్ళిపోమని సెలవిచ్చినారు. తర్వాత జరిగినది వారి యొక్క అవిధేయతను బట్టే, కానీ ప్రభు వారికి ఒక కృపనిచ్చినాడు. వారు ఆ కృపను కాపాడుకోలేకపోయినారు. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, నీకు అనేకమైన విషయాల్ని ప్రభు బయలుపరిచినప్పుడు వాటి కోసము ప్రార్థన చేసినట్లయితే, ప్రమాదములో ఉన్నవారిని, సమస్యల్లో ఉన్నవారిని, ఇబ్బందులో ఉన్నవారిని తప్పించేదానికి ఒక మార్గము ప్రభు నీకు అనుగ్రహించి వారిని తప్పించేదానికి సహాయము చేస్తాడు. అయితే నీవు దేవుని యొక్క వాక్యమునకు లోబడిన వ్యక్తిగా ఉండాలి. నీవు దేవుని కార్యమునకు విధేయుడుగా ఉండాలి. విధేయత లేకుండా నీవు నీ ఇష్టానుసారముగా జీవించినట్లయితే దేవుని కృపను చూడలేవు. దేవుని యొక్క కార్యము నీ జీవితంలో అనుభవించలేవు. ఇతరులకు నీవు సహాయము చేయలేవు. ఇక్కడ అబ్రహాము తన జీవితంలో ఎన్నో మేలైన కార్యములను అనుభవించేదానికి దేవుని మాటకు సంపూర్ణ విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. ఆయనకు బలహీనతలు ఉండవచ్చు, కానీ దేవుని సన్నిధిలో దేవునికి నమ్మకస్తుగా జీవించాడు. మానవులైన మన జీవితంలో అనేక బలహీనతలు ఉంటాయి, కానీ దేవునికి నీవు అప్పగించుకున్నప్పుడు ప్రభు తన కృప నీకు తోడుగా ఉంచి ఆయన సహాయము చేత నిన్ను నడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయమున నీవు ప్రభువు చేత హెచ్చరించబడినప్పుడు, దేవుని చేత ఒక కార్యము బయలుపరచబడినప్పుడు ఆయనకు లోబడి పూర్ణ హృదయముతో ఆయన సన్నిధిలో ఆ విషయం కోసం ప్రార్థన చేసేవారు. ఒక సమస్య కోసం ప్రార్థన చేసే, కష్టంలో ఉన్న ఒక కుటుంబం కోసం ప్రార్థన చేసే అనుభవం నీలో ఉన్నదా? ప్రభు ఈ కుటుంబంలో ఉన్నవారు ఇలాంటి కష్టంలో ఉన్నారని నీకు ప్రేరేపణించి ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నావా? ఒక స్నేహితుడు ఏ ఇబ్బందుల్లో ఉన్నాడు, అతని ప్రార్థనతో బలపరచమన్నప్పుడు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు అలా చేసినట్లయితే సమస్య నుండి ఆ వ్యక్తిని ప్రభు తప్పించాలని ఆశ కలిగినాడు. ఇబ్బందుల్లో నుండి ఆ కుటుంబాన్ని తప్పించడానికి ప్రభు తన యొక్క మార్గాన్ని తెరుస్తాడు. నీవు అలా చేస్తున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుని, మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మేము నీ ఎదుట యథార్థముగా ఉన్నట్లయితే నీవు ఇతరుల కోసము ప్రార్థన చేసేదానికి, ఇతరులను బలపరిచేదానికి మమ్మల్ని సాధనముగా వాడుకుంటావని వాక్యము సెలవిస్తుంది. అబ్రహాము జీవితంలో మేము ఆ కార్యమును చూస్తున్నాం. మా జీవితంలో మేము అనేక సార్లు నీవు మమ్మల్ని హెచ్చరించినప్పుడు దేవా వాటిని నిర్లక్ష్యపరిచినట్లయితే తండ్రి, ఆ విషయం కోసం ఈ దినమునైనా సరి చేసుకొని ఈ దినము నుండి అయినా పరిపూర్ణమైన మనస్సుతో నీవు మాకు బయలుపరిచే కార్యములను గ్రహించుకొని ఇతరుల కోసము ప్రార్థించేదానికి, ఇతరులను బలపరిచేదానికి, ఇతరులను ఓదార్చేదానికి మమ్మల్ని మేము సమర్పించుకునేదానికి, నన్ను నేను సమర్పించుకునేదానికి నీ కృపను అనుగ్రహించుమని, నీవే ఆశీర్వదించి నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమెన్.